నమ శివాయ. మాది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పొలేనిగూడెం. అక్కడ నుంచి వచ్చాము మేము అందరం. ఇక్కడ దర్శనానికి వచ్చాము. చాలా విశాలమైన క్షేత్రంలో రమణానంద మహర్షి గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి కోటి శివలింగాలని దర్శించే పుణ్యం ఒక క్షేత్రం దర్శించడంతో కలిగేలాగా ఈ యొక్క సహస్ర శివలింగాలని మేము దర్శించుకోవడం మాకెంతో ఆనందం వేసింది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఈ యొక్క హైందవ మతంలో ఉన్నటువంటి సహస్ర దేవతలందరినీ కూడా ఒకేసారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇన్ని రూపాలు ఉన్నాయా, మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎంతో ఉంది అనేది ఇక్కడికి వచ్చాకనే మాకు తెలిసింది. ప్రత్యేకించి అమ్మవార్ల విగ్రహాలు నన్ను కట్టిపడేశాయి. అక్కడ నుంచి కదలాలంటే చాలా సమయం పట్టింది నాకు. ఏ శివాలయానికి వెళ్ళినా కానీ అర్చనలు కొద్దిగా కష్టతరంగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ ప్రతి శివలింగాన్ని కూడా దగ్గర ఉండి స్పర్శించే భాగ్యం కొన్ని సందర్భాల్లో కలిగినప్పుడు మేము విపరీతమైన అనుభూతి పొందాము. ఆ యొక్క అర్చనలో భస్మాభిషేకం, ధనాభిషేకం, తర్వాత వివిధ లోహాలతో చేసినటువంటి శివలింగాల స్పర్శతోటి మాకెంతో అనుభూతి కలిగింది. ఆ విధంగా పోతుంటే అలా చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు సాయిబాబా ధుని ఏర్పాటు చేయడం, నరదృష్టి నివారణ కొరకు అక్కడ చేసిన ఏర్పాట్లు కూడా మాకు ఎంత మంచిగా అనిపించాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మాకు అంటే స్వయంగా దర్శించినటువంటి అనుభూతి కలిగింది. అక్కడ సాయిబాబా గారి సమకాలీకులు, వాళ్ళ ప్రేషిష్యులు, ఆ గురువుగారి యొక్క దర్శన భాగ్యం కూడా మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ విధంగా పూర్తి చేసుకుంటూ వచ్చే క్రమంలో చివరిగా చూసినటువంటి మొక్కు శివలింగేశ్వర స్వామిని దర్శనంతో వారిని పట్టుకున్నప్పుడు మాకు ఏదో తీవ్రమైన అనుభూతికి లోనైనా మేము. అది చాలా బాగా అనిపించింది. ఆ మొక్కు తీరినాక మళ్ళీ మేము తిరిగి దర్శనం చేసుకుంటాము. వీలైనంత వరకు ఇక్కడికి వచ్చి సెలవుల్లో స్వామివారి సేవలో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేసుకుంటామని. ధన్యవాదాలు. జై శ్రీ రమణానంద మహర్షికి జై. ఓం నమ శివాయ. నల్గొండ నుంచి వచ్చామండి. ఇక్కడ గుడి చూద్దామని వచ్చినాం. స్పష్టంగా శంకరుడు, శివుడు దర్శనమైనట్టే ఉంది. చాలా బాగుంది. వసతులు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. శివుడికి మా కోరికలు విన్నమించుకున్నాము. తీరితే మళ్ళీ వస్తాం. మళ్ళీ ఓం నమ శివాయ. ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇది మేము మామూలుగా యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చామండి. రమణేశ్వరం చాలా బాగుంది. చాలా లింగాలు, ఇక్కడ శివుని దర్శనం చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము. మేము సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చాము. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడక్కడ నీటి సదుపాయము, ఎక్కడ కూడా అన్ని టాయిలెట్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఇక్కడ రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుందండి. ఇక్కడికి రావడం వల్ల ఒక చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. మా కుటుంబంతో ఫస్ట్ టైం వచ్చాము. నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తాను ఈ ప్లేస్ బాగుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి అవినాష్ గోయల్. ఓకే, ఇక్కడ మేము ఫ్యామిలీ అంతా కలిసి నాగిరెడ్డిపల్లిలో ఉన్న శివలింగ దర్శనానికై వచ్చాము ఇక్కడ. సో ఇంతకుముందు మాకు దీని గురించి తెలియదు. మేము ఉండేది బేసిక్గా వరంగల్. రీసెంట్గా ఒక 2 వారాల క్రితం మా ఫ్రెండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అనేసి చెప్పంగా మేము ఇక్కడికి వచ్చాము. సో వచ్చిన తర్వాత ఈ ప్రదేశం చూసిన తర్వాత మాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అసలు నేను ఇప్పటిదాకా 12 జ్యోతిర్లింగాల్లో ఆల్మోస్ట్ ఒక 4-5 జ్యోతిర్లింగాలు. సో ప్రతి ఒక్క జ్యోతిర్లింగం చూస్తే ఎంత అనుభూతి అయితే కలిగిందో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కలిసి ఒకే వేదికపై చూస్తే మాకు అంత అనుభూతిగా ఉందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 750 కిలోల బంగారు శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఉంది. అదొకటే కాకుండా ఇక్కడ జలంలో 230 లింగాలు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ చెప్పినప్పుడు జలంలో ఎలా ఉంటాయి అసలు ఏంటా అన్నట్టు అనుకున్నాం. కానీ వెళ్ళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే స్వయంగా వెలిసినట్టు ఉన్నాయి ఆ శివలింగాలన్నీ. అంత అద్భుతంగా ఉన్నాయి. మేము చివరిగా చూసింది మొక్కు లింగం. అంటే అక్కడ మనం ఏదైనా మొక్కు కోరుకొని ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటే దాని తర్వాత మనం అనుకున్న మొక్కు కానీ తీరితే ఒక వారం రోజుల్లో వచ్చి ఆ మొక్కు చెల్లించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇవాళే అది దర్శించుకున్నాను. ఆ మొక్కు లింగాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత నాకు కలిగిన అనుభూతి అసలు మాటలో చెప్పలేనండి. అసలు ఇన్ని ఒకటే క్షేత్రంలో ఉండడం నిజంగా చాలా అంటే చాలా వింతగా అండ్ కొత్తగా ఉందండి. మేము రామంతపూర్ హైదరాబాద్లో ఉంటాము. యూట్యూబ్లో చూసి సందర్శించాలని చెప్పేసి వీకెండ్ ప్లాన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో విజిట్ చేశాము. అట్మాస్ఫియర్ కానీ మొత్తం కానీ అంతా ప్లజెంట్గా ఉంది. వాలంటీర్స్ మాట్లాడే విధానం కానీ, వాలంటీర్స్ చెప్పే విధానం కానీ అంతా కూడా బాగుంది. मैं मेडीपल्ली से आया हूँ. इस जगह के बारे में मुझे गूगल मैप से पता चला. गूगल में सर्च किया टेंपल तो मिला मुझे. यहाँ का माहौल बहुत अच्छा है. मैं टेंपल घूमा, बहुत अच्छा था टेंपल. लोग भी बहुत अच्छे हैं. लोग भी यहाँ पे बहुत देखा भीड़ है. तो मैं फिर आना चाहूँगा यहाँ पे एक बार.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఉన్న ఆశ్రమం ఉందని తెలిస్తే యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ మాకు రీల్స్ వస్తే అసలు చూద్దామని వచ్చాము. అండ్ పిల్లలు కూడా ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉండడానికి సాయంకాలం మధ్యాహ్నం పూట వచ్చి టెంపుల్ అన్నీ చూసుకుని సాయంకాలం పిల్లలు కూడా కాసేపు సేద తీరడానికి పార్క్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ అవన్నీ చూస్తే మొత్తానికైతే ఇంత దూరంలో ఇంత బాగా కట్టడం అనేది చాలా గ్రేట్ అండి. సార్ నమస్కారం అండి. నేను ఎంవీఆర్ గెలాక్సీ స్కూల్ కరస్పాండెంట్. ఈరోజు మా విద్యార్థులని ఇక్కడ ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలని అన్నిటినీ దర్శింపజేయడానికి, వాటి యొక్క ప్రాశస్తతను, వాటిని నెలకొల్పిన ఉద్దేశాన్ని తెలియజేయడానికి మా విద్యార్థులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ కానీ సేవాభావం కానీ మాకు ఎంతగానో నచ్చింది. దీనికి మాకు ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతగానో సహకరించారు. ఇక్కడ ప్రతి సన్నివేశం, ప్రతి విషయము మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నది. శివుడు మనకిచ్చినటువంటి మోక్ష మార్గానికి మనకిచ్చినటువంటి అన్వేషణలో ఇది ఒక భాగంగా ఇక్కడ శివలింగాలను నెలకొల్పడం జరిగిందని ఇక్కడ విశేషము. ఇక్కడ అంటే నోటి మాటలు లేవు చెప్పడానికి. ఇక్కడ చూసినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రాశస్తాన్ని కానీ దాని యొక్క భావాన్ని మాత్రం మనం వ్యక్తీకరించగలుగుతాం. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి సేవకులకు, ఈ ఆశ్రమ నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదములు. నమస్కారం అండి. ఈరోజు మేము లలితా సహస్రనామ బృందము మల్కాజ్గిరి ఆనందబాగ్ నుంచి ఇక్కడ రమణ మహర్షి వారి ఆశ్రమానికి వేంచేయడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయండి శివలింగాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ. ఎంతో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా ఈ లింగ ప్రతిష్టలు చేయడం జరిగింది మహర్షుల వారు. ఇంత బాగా వచ్చి ఈ భగవంతుని దర్శనం చేసుకుని ప్రతి ఒక్క లింగాన్ని మేము చూసుకుని బంగారు లింగాలని, స్ఫటిక లింగాలని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, సరస్వతి లక్ష్మీదేవి దుర్గాదేవి హారతులను, తర్వాత అదేవిధంగా నవదుర్గలను, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాము. ఈ శివలింగాల అద్భుత దర్శనం మాకెంతో కూడా హర్షదాయకం. ఓం నమః శివ. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ నాకు ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. ప్లస్ ఇక్కడ అప్రాక్స్ ఒక 1500+ శివలింగాలు ఉన్నాయి. సో నాకు నచ్చింది ఏంటంటే ఆ లింగాలన్నిటినీ చూస్తే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అనమాట. లింగాలు చాలా స్పెషల్ అనమాట. అసలు అంటే ఆ లింగాలను చూస్తుంటే మీకు అందరికీ అంటే ఒక హెల్తీ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్కి నాలో రేటింగ్ ఒకవేళ ఇవ్వమంటే 10 out of 10 ఇస్తాను నేనైతే. థ్యాంక్ యూ.